త్వరలో 40,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందంటూ ముఖ్యమంత్రి ఏదైతే ఈ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి బహిరంగ సభలు పెడుతున్నారో దానికి సంబంధించి ముఖ్యమంత్రి బహిరంగ సభలో కూడా ప్రకటించడం జరిగింది. సో 40,000 ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుందా, అసలు అశోక్ నగర్లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందో మనతో మాట్లాడడానికి నిరుద్యోగ చేసి నాయకుడు ఇంద్రనాయక్ ఉన్నారు. బ్రదర్, చూస్తున్నారు కదా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు 40,000 ఉద్యోగాలకని, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే 40,000 ఉద్యోగాలని చెప్పేసి అంటున్నారు. మరి ఏమైనా ప్రిపేర్ అవుతారా, ఎట్లా ఉంది పరిస్థితి? అది ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు మాకు. ఒక 2023 ఎలక్షన్స్లో నిరుద్యోగులందరూ పుస్తకాలు పక్కన పెట్టండి, నిరుద్యోగులు అందరూ పుస్తకాలు పక్కన పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, త్వరలో మేము వచ్చేసరికి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడడం చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, అసలు ఏ మాటలు కూడా నమ్మబోట్లేవు నిరుద్యోగులు. ఎందుకంటే ఇలా అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ప్రభుత్వంలో మాకు నోటిఫికేషన్స్ రావు, ఈ ప్రభుత్వంలో మాకు జాబ్ క్యాలెండర్ రాదు, ఈ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు రావని ఫిక్స్ అయ్యి నిరుద్యోగులు అందరూ కలిసి ఇలా ఊళ్ళల్లో సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఒక స్టూడెంట్స్ నిలబడ్డారు. ఇలా వాళ్ళ మెంబర్గా వాళ్ళే ఉన్నారు, సర్పంచ్లుగా వాళ్ళే ఉన్నారు, అన్నింటి వాళ్ళే చూసుకుంటున్నారు. ఎందుకంటే మేము గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదని ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే యాత్రలు చేసి బస్ యాత్రలు చేసి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు మొండి చేయి చూపెట్టింది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. బట్టి గారు అసెంబ్లీలో సాక్షాత్తుగా నేను జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడుతున్నాను చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది. మరి ఎందుకు ఇవ్వట్లేరు? ఇలా 40,000 ఉద్యోగాలు ఇస్తాను, మీరు ఎక్కడికి పోవద్దు, స్టడీ హాల్లో ఉండండి, గ్రంథాలయంలో నుండి చదువుకోండి అని చెప్తున్నాను కదా. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి అంటే ఇలా ఎలక్షన్ స్టంట్స్ కోసమే ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఇలా మా మీద కానీ నిరుద్యోగుల మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. మరి మీరు ఆ రోజు యూత్ డిక్లరేషన్ అన్నారు, యూత్ మేనిఫెస్టో అన్నారు, ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇవాళ గత ప్రభుత్వంలో అన్ని పేపర్లు లీక్ అయినాయి, అన్ని పేపర్లు నాశనం చేసిన ఆ పేపర్లు లీక్ అయినప్పుడు మరి మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు, సిఐడి ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? అంటే మీకేమైనా అక్కడ ముట్ట చెప్పిర్రా వీళ్ళు? మరి మీకు డబ్బులు ఇచ్చిర్రా గత ప్రభుత్వం అని చెప్పేసి మేము మీడియా ముఖంగా రేవంత్ రెడ్డిని సవాల్ ఇస్తున్నాం. అంటే ఒక బహిరంగ సభలో ఏమో యువత దూరంగా ఉండాలి, ఎలక్షన్లో అవసరం లేదు, చదువుకోండి, త్వరలో ఉద్యోగాలు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ బహిరంగ సభలో యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి, అంటే ఒకటి సభలో ఒక సభలో మాట్లాడడం ఎట్లా వస్తున్నారు? రాహుల్ గాంధీ వాళ్ళ అధినేత వాళ్ళేమో యువకులు రాజకీయాల్లో రావాలి, అందరూ రావాలని చెప్పేసి ఒకవైపు అంటున్నారు. ఈయన ఒక సభలో దేవరకొండ సభలో ఏమంటారు, నిరుద్యోగులు అందరూ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో రావాలంటారు. వేరే సభలలో ఏమంటారంటే ఇలా నిరుద్యోగులు దూరంగా ఉండండి రాజకీయాలకు, 40,000 ఉద్యోగాలు ఇస్తారంటే ఈయనకు మతిస్థిమితం లేదు, ఈయనకు పరిపాలన మీద ప్రజాపాలన మీద ఈయనకు ఏ మాత్రం కూడా సొయ్యలేదు. ఎందుకంటున్నాడు ఈ మాటలన్నీ మాకు 2 సంవత్సరాలు చూసి విసిగిపోయినాం. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఇలా డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన డిసెంబర్ 3కి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, రిజల్ట్ వచ్చేసింది కదా, ఇలా 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఏం చేసిరు ఇప్పుడు దాకా? మీరు 40,000 ఉద్యోగాలు అన్నారు, మరి 1,60,000 ఉద్యోగాలు, మరి ఇంకా 1,60,000 ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి దాని సంగతి ఏంటి? అంటే ఇవాళ మాకు రాజకీయాలకు దూరం చేయడానికి వాళ్ళ జెండాలు మోయడానికి మేము కావాలి, వాళ్ళ మూడలు మోయడానికి మేము కావాలి. ఇవాళ మేము ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు అందరూ ఉన్నారో వాళ్ళ జెండాలు మోయడానికి తప్ప దేనికి పనికిరాలని ఇలా సంకేతిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మేము పోటీ చేయకూడదా? మేము ఏమడుగుతున్నాం? మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు, జాబ్ క్యాలెండర్, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా దూరంగా ఉండండి. ఇలా దూరంగా ఎందుకు ఉండరు? ఈ నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు. ఎక్కడ పోయినా కూడా ఎమ్మెల్యే యాడికి పోయినా, మంత్రులు యాడికి పోయినా ఇలా నిరుద్యోగులు అడుగుతున్నారు, ప్రతి మంత్రిని అడుగుతారు, ప్రతి ఎమ్మెల్యే అడుగుతారు, మరి జాబ్ క్యాలెండర్ లేదని, ఇలా 2 లక్షల ఉద్యోగాలు లేదని అడుగుతున్నారు. కాబట్టి భయం అవుతుంది వాళ్ళకు. ఇలా భయం అయ్యి ఇలా ఏమంటారంటే ఇలా నిరుద్యోగులు రాజకీయాలు దూరంగా ఉండాలని చెప్పేసి ఇలా ప్రతి సభలో రేవంత్ రెడ్డి భయపడి మాట్లాడుతున్నారు. కానీ మా మీద చిత్తశుద్ధి ఏ మాత్రం లేదు రేవంత్ రెడ్డి గారికి. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 40,000 ఉద్యోగాలు అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు. మీకు నమ్మబుద్ధి అయితే లేదా? ఏం చెప్తారు? ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు, ఇంకొక 40,000 ఇస్తే 1,00,000 అయిపోతుంది, ఇంకో 1,00,000 ఉద్యోగాలు రానున్న రోజుల్లో ఇస్తారు ఓవరాల్గా. 2 లక్షల ఉద్యోగాలు అన్న మాట కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేయబోతుంది. మరి త్వరలో ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా ఒక 5,000 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ 40 60 లడ్డు వేలం పాట పాడినట్టు ఏ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వీళ్ళు వచ్చి ఇచ్చిన ఉద్యోగాలు 11,000 అక్షరాల 11,000 మాత్రమే. అవి కూడా డిఎస్లో 6,000, ఆ ఫార్మాసిటికల్ ఒక 5,000, ఆ 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. కానీ ఇలా మంత్రులు అన్నట్టు 60,000 70,000 80,000 ఏదో మనకు వినాయక చవితి చంద పాడినట్టు లడ్డు పాట పాడినట్టు పాడుతున్నారు. కానీ వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇలా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నట్టుంటే మాట్లాడుతుంటే ఇలా నిరుద్యోగులు నమ్మట్లేరు.
ఇవన్నీ నమ్మే మాటలు కావి అని చెప్పేసి అన్ని రోజులు నమ్మట్లేదు. ఎందుకంటే మరి ఇలా రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మీరు 40,000 ఉంటున్నారు, మరి ఎప్పుడు ఇస్తారు? ఏ టైంలో ఇస్తారు? ఇలా డిసెంబర్ 7వ తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తా అని చెప్పారు, మరి ఇప్పుడు దాకా రాలేదు. మళ్ళీ 10వ తారీఖు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎందుకు? ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ రాజకీయాలు రాగానే ఉస్మాన్ యూనివర్సిటీ గుర్తొస్తుందా? మరి కాకతీయ ఉంది, శాతవాహన ఉంది, గాంధీ ఉంది, పాలమూరు యూనివర్సిటీ, ఎన్ని యూనివర్సిటీలో కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా. మళ్ళీ ఆ యూనివర్సిటీ సంగతి ఏంటి? ఇలా రాజకీయాలు రాగానే, పంచాయతీ ఎలక్షన్స్ రాగానే, ఎంపీడీసీ ఎలక్షన్ రాగానే, జడ్పీడీసీ ఎలక్షన్ రాగానే మీకు ఉస్మాన్ యూనివర్సిటీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇలా కొత్త ఓటర్లను ఆకర్షించడానికి. ఈ కొత్త ఓటర్లకి ఇది తెలియదు కదా, ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి తెలియదు, జాబ్ క్యాలెండర్ గురించి తెలియదు. కాబట్టి వాళ్ళను నమ్మబలికి ఇలా ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల మీద ఈసుమంత ప్రేమ కూడా లేదు. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇవాళ సాయంత్రము నేను మొన్న పరిపాలన వచ్చిన 2 సంవత్సరాలు విజయోత్సవాలు జరుపుకుంటారు కదా, ఆ విజయోత్సవాల ర్యాలీలో కూడా మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్తే అయిపోతుంది కదా. మరి నిన్న దేవరకొండకి వెళ్ళిండు, ఆ దేవరకొండ వెళ్ళినా కూడా సభలో కూడా మేము నిరుద్యోగులకు కొలువుల జాతర ఇస్తాం. ఎక్కడ ఇస్తున్న కొలువుల జాతర? ఎవరికి ఇస్తారు? కన్నీటిని ఇస్తారు. మాకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు రేపు వస్తారు నోటిఫికేషన్, ఎల్లుండి వస్తారు నోటిఫికేషన్. అరే బాబు 15 నోటిఫికేషన్ పోలీస్ జాబులు ఇచ్చినా కూడా మేము చదువుకుంటాం. ఏదో ఒక నోటిఫికేషన్ చదువుకున్న పొజిషన్ కాడికి వచ్చింది. 2 లక్షలు పోయి మాకు 10,000 నోటిఫికేషన్ ఇస్తే చదువుకున్న పొజిషన్ కాడికి వచ్చి తీసుకొచ్చిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిది. మేము ఏం అడుగుతున్నాం? మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో, ఎన్నికల హామీలు ఇచ్చిందో అదే అడుగుతున్నాం. మేము ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏం అడుగుతలేం కదా. మీకు అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి. మీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తున్నాయి, ఎంపీ నోటిఫికేషన్ వస్తున్నాయి, ఎమ్మెల్యే నోటిఫికేషన్ వస్తున్నాయి, పార్టీ ఫ్రేమ్ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి. కానీ మా నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? మందు నోటిఫికేషన్ వస్తుంది, వస్తున్నానుగా. అవి వైన్ షాప్లో నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి. కానీ మా నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? మేము అడుగుతున్నాం అదే. ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులు అందరూ కంకణం కట్టుకొని, కాళ్ళకు బల్బాలు కట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఏ నిరుద్యోగం కూడా పిలిపించి మాట్లాడే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి చేతులకు ముక్తున్నా కూడా ఇలా చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నల్గొండలో ఒక అబ్బాయి, సిద్దిపేటలో ఒక అబ్బాయి, ఇలా చాలామంది నిరుద్యోగులు జాబులు రాక, అవకాశాలు లేక, వయసు అయిపోయి ఇలా అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పేసి ఆ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ దాని గురించి పరిస్థితి ఏంది? ఇలా కోదండరాం ఎక్కడ పోయిండు? ఇలా కోదండరాం మాటలు నమ్మి ఆ రోజు నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి కోదండరాం గారు ఎందుకు మాట్లాడతారు దాని గురించి? ఇలా కోదండరాం కూడా మొండి చేసి చూపెడతారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి 2 మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి ఆయన కూడా సుముఖంగా లేడు కాంగ్రెస్ పార్టీ మీద. ఇలా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ నమ్మించింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవాళ పెద్ద అందరినీ నమ్మించి వాళ్ళకి హామీలు ఇచ్చి ఇలా మొండి చేయి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఏం అడుగుతున్నాం? ఇవాళ అది కూడా ఇలా బీసీల రిజర్వేషన్ కూడా మా బీసీ పిల్లలకు జియో 20 తీసుకొచ్చి ఇలా బీసీ, ఎస్సీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? గతంలో వైట్ నల్లు వాడిరని, గత నోటిఫికేషన్ అన్ని తప్పులు జరిగినాయని చెప్పి దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన మీద మాకు ఎలాంటి నమ్మకం కూడా లేదు. మీరేమో రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు, ఫెయిల్ అయింది అంటున్నారు. ప్రభుత్వం పక్కన తెలంగాణ రైజింగ్ పీరియడ్తో 2 ఏళ్ల విజయోత్సవాలు కూడా జరుగుతుంది. ఎట్లా చూస్తున్నారు? సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొన్ననే జూబ్లీహిల్స్లో పోటీ చేసి కూడా మీరు కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోవాలని పరిస్థితి. మరి ఇప్పుడు వందల మంది సర్పంచులుగా నిలబడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అసలు సర్పంచ్లకు సంబంధించి? ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్లో నిరుద్యోగులు లేరు, యువకులు ఉన్నారు. కానీ మాకు అక్కడ ఓటు బ్యాంక్ కూడా లేదు. మేము మా తరపున నిలబడే క్యాండిడేట్ కూడా మేము మార్పు కోసం ముందడుగేసాము. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షాలు కూడా రాని పరిస్థితిలో కూడా మేము ముందుకు వచ్చి అడిగేసాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, నిరుద్యోగులకు ఏం చేయట్లేదు, యువతకు ఏం చేయట్లేదు అని చెప్పేసి మేము ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నాం. మాకు 107 ఓట్లు వచ్చినాయి, సంతోషమే కదా. మా వైపు 100 మంది చూశారు. మీకు రూపాయి వంచలేదు, మీ లెక్క 7,000 ఇవ్వలేదు, 8,000 ఇవ్వలేదు, రిగ్గింగ్ చేయలేదు, ఏడ కూడా మేము భయపెట్టేయలేదు. మేము మాకున్న సమస్యలను, మాకున్న అవగాహనను తీసుకొని ముందుకెళ్తే మాకు 107 ఓట్లు, 100 వైపు మాకు 100 మనుషులు మాకు కలిసారంటే మేము ఇంకా ముందుకెళ్ళే ఆలోచన మాకు ఉంది. కాబట్టి ఇంకా చాలామందికి మేము మేలు చేయాలని చెప్పేసి ముందుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా మేము జూబ్లీహిల్స్ కంటెస్ట్ చేశాము. ఇంకోటి ఇలా తెలంగాణ రైజింగ్ అని, తెలంగాణ గ్లోబల్ సమిట్ అని మాట్లాడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైజింగ్ దేంట్లో జరుగుతుంది? ఆత్మహత్యల విషయంలో. ఇలా ఏ ఉద్యోగి అయినా సరే ఇలా డిఎల్ రావట్లేదని చెప్పేసి, పిఆర్సీ రావట్లేదని చెప్పేసి, రైతులకు యూరియా రావట్లేదని చెప్పేసి అన్నిట్లో కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరూ కూడా ఎవరైతే ఏ విషయంలో అంటే ఇప్పుడు ఒక రైతుల ఆత్మహత్యల రైజింగ్ పెరుగుతుంది, ఇంకా నిరుద్యోగుల ఆత్మహత్యల రైజింగ్ పెరుగుతుంది. కానీ ఇవన్నీ మాయా మాటలు దేనికంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో మేము తెలంగాణ ఒక ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాం. ఇలా తెలంగాణ పొజిషన్ అధోపాతానికి వెళ్తున్నా కూడా మేము ఏదో మాయా మాటలు చెప్పి రేపు రాబోయే పార్టీ ఫిరాయింపుల ఎలక్షన్స్లో గెలవాలనే ఒక ముందుగా వెళ్తున్నారు. కానీ ఈ రైజింగ్ లేదు, ప్రైజింగ్ లేదు. ఎక్కడ ఎట్లా ఉంది సర్పంచ్ సంబంధించి? గతంలో మీరు 2023లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు, అధికారాన్ని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలకు సంబంధించి ప్రజలు ఏమంటారు? ఇప్పుడైతే ఇది పార్టీలకు అతీతంగా జరుగుతాయి ఎలక్షన్స్. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ మా ఊరి విషయాన్ని చూసుకుందాం. మేము కట్టర్ కాంగ్రెస్ని, నేను కట్టర్ కాంగ్రెస్ని, మా నాన్న కూడా కట్టర్ కాంగ్రెస్. మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా కూడా వార్డు మెంబర్లు ఎవరైనా పోటీ చేయాలన్నా భయపడతారు.
మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయం అంటే అసలు పార్టీ రైతు ఎలక్షన్స్ అయినా కూడా మద్దతు ఇలా ఏ పార్టీ మద్దతు ఇస్తున్నారంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీని మాట్లాడుకున్నారు కాబట్టి ఇలా మేము వేరే పార్టీకి ఇస్తాం కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే మద్దతు ఇవ్వని చెప్పేసి ఇలా గ్రామాల్లో ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అందరూ కూడా తిరగబడుతున్నారు మేము ఆ పార్టీ తప్ప ఏ పార్టీకైనా మద్దతు ఇస్తున్నాం మేమే కూడా బహిరంగ వేరే పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే రైతు రుణమాఫీ అయినా సరే మహాలక్ష్మికి 2,500 అయినా సరే మరి ఎవరికి ఇచ్చారు మాకైతే రాలేదు మా తల్లిదండ్రులకు మా అమ్మకైతే 2,500 రాలేదు గ్యాస్ 500 రూపాయలకి రాలేదు ఇంకా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అది కూడా రాలేదు మరి ఎవరికి వచ్చింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చినాయంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఫ్యామిలీలకు వచ్చినాయి కానీ ఇలా తెలంగాణలోన రైతులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికి కూడా వీళ్ళ పథకాలు స్కీములు అందలేదు రుణమాఫీ ఎవరు చేశారు ఏ ఊరికైనా వెళ్దాం పని చూద్దాం ఇలా ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు నేను చెప్తున్నాం కదా మా జిల్లాకి రండి నల్గొండ జిల్లాకి రండి లేకపోతే ఖమ్మం జిల్లాకి పోదాం ఏ నిరుద్యోగికైనా ఒక 50,000 60,000 ఉద్యోగాలు ఇచ్చిన వీళ్ళు కనుక చెప్తే మేము నిరుద్యోగం గురించి మాట్లాడడం ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి కానీ ఇక్కడ కూడా నిరుద్యోగులకు కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆ నిరుద్యోగులు తిరగబడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా నిరుద్యోగులు తిరగబడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినా సరే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని చెప్పేసి ఇలా స్వయంగా మా నిరుద్యోగులు నిలబడుతున్నారు కదా ప్రతి జిల్లాలో ప్రతి వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఫిక్స్ అవుతున్నారు వాళ్ళు ఇంకా మాకు ఉద్యోగాలు రావు మేము సెటిల్ అవ్వాల్సింది వీళ్ళకి రాజకీయంగా వీళ్ళని తొక్కాలనే ఒక ఆలోచనతో నిరుద్యోగులు ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తారుగా నిరుద్యోగులు ఎవరి ట్రాప్లో పడద్దు త్వరలో 40,000 ఉద్యోగాలు దానికి సంబంధించి ప్రిపేర్ కండి ఉద్యోగాలు వస్తాయి మంచిగా హ్యాపీగా పని చేసుకోండి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ లీడర్లు రోజుకు ఒక ప్రెస్ మీట్ బట్టి చెప్తున్నారు వాళ్ళకు వచ్చే భయం అదే ఒకటి చెప్తున్నాను కదా వాళ్ళకు భయం పుట్టించింది నిరుద్యోగులు వాళ్ళకి భయం పుట్టించింది నిరుద్యోగులు ఎందుకంటే ఇలా మీకు 40,000 ఉద్యోగాలు అంటే మరి 2 లక్షల ఉద్యోగాలు మాటింది 2 లక్షల ఉద్యోగాలు మాటింది ఇలా అంటే పంచాయతీ ఎలక్షన్స్లో నిరుద్యోగులు తిరగబడుతున్న విషయం అర్థమైపోయి వాళ్ళకి ఇంటెలిజెన్స్ వెళ్ళిన తర్వాత ఇలా నిరుద్యోగులను కూర్చోబెట్టాలి ఇలా నిరుద్యోగులు జిల్లాలకు వెళ్ళి ప్రచారం చేయకూడదు నిరుద్యోగులు వెళ్ళి ఇలా నిలబడకూడదనే ఒక దురుద్దేశంతో రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి ఎంతసేపు అగ్రవర్ణాల చేతిలో ఉండాలని చెప్పేసి ఒక అహంకారంతో ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ ఇలా మా మీద సుమంత ప్రేమ కూడా లేదు ఇలా ఎస్సీ బీసీ బిడ్డలు ఏం రాజకీయాలు చేయొద్దా సర్పంచులు కావద్దా ఎంపీటీసీలు కావద్దా జెడ్పీటీసీలు కావద్దా ఎంతసేపు అగ్రవర్ణాలైనా వాళ్ళే రెడ్డోళ్ళు వాళ్ళే తప్ప ఇలా బీసీ ఎస్టీ బిడ్డలు అయితే ఓరలేరు ఎందుకంటే ఇలా ఊళ్ళలో పెడుతున్నాం ఇలా ఏ టైంలో రాని రెడ్డోళ్ళు ఇలా బయటకు వస్తున్నారు ఇలా మా రెడ్డి పాలన చెప్పి బహిరంగంగా బయటకు వస్తున్నారు అంటే వాళ్ళకి అర్థం వాళ్ళ పాలన అని వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైనప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కూడా బయటికి రావాలి పోటీ చేయాలి ఇలా పోటీ చేస్తేనే రాజ్యాధికారం అందరి సొంతం కావాలి ఒక చేతిలో కేంద్రీకృతం కాకూడదని మేము ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు మాకు ఇలా గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే ఇలా అంతా చదివినా కూడా మేము అన్నీ చదివినా కూడా మాకు రాజ్యాధికారం మా చేతిలో రావట్లేదు వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళ చేతిలో రాజ్యాధికారం వస్తుంది అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏం విషయం అంటే డబ్బు ఉన్నదే అధికారము పలుకుబడి ఉన్నదే అధికారం ఇలా బీసీ ఎస్టీ బిడ్డల దగ్గర డబ్బులు లేవు వాళ్ళకు అన్నీ తెలిసినా కూడా వాళ్ళు పోటీ చేయలేని పరిస్థితి కాబట్టి మేము కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు పోటీలో పాల్గొంటాం కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో 2 ఏళ్ల నుంచి ఏం చేశారని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటున్న పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణ రైజింగ్ అయింది బట్ అది అభివృద్ధిలో కాదు ఆత్మహత్యలో నిరుద్యోగుల ఆత్మహత్యలో ప్లస్ యూరియా దొరకకుండా కూడా చాలామంది ఇట్లా ఏ అంశం తీసుకున్నా ఏ ప్రాంతం తీసుకున్నా లేకపోతే ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది సర్పంచ్ ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చేయకుండా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి 40,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఊరిస్తున్నారు సో 40,000 ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు నమ్మట్లేదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదని అశోక్ నగర్ మొత్తం ఖాళీ చేసిన పరిస్థితి సో ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరు 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి మాట్లాడరు ఇది కేవలం ఎన్నికల స్టంట్గానే నిరుద్యోగులు చూస్తున్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పబోతున్నానని చెప్పేసి నిరుద్యోగ చేసి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్